వాస్తవంగా కొన్ని కొన్ని మన చేతిలో ఏముండదు ఒక స్టేజ్‌లోకి పోయాక. అది తెలుసు అవతల వాడికి. తెలిసినా కూడా తప్పుడు ప్రచారం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'జగన్మోహన్ రెడ్డి' ఎళ్ళినప్పుడు చెట్లు నరికేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా? నాకు తెలిసి నేను గుంటూరు, విజయవాడలో చూస్తాను. ప్రతి 6 నెలలకోసారి చెట్ల కొమ్మలన్నీ నరుకుతారు. ఎందుకని? అయ్యయ్యో! విచిత్రమైన చెట్లు. ఏదో అప్పట్లో పవన్ వీళ్ళందరూ కూడా దాంతో కార్బన్ డయాక్సైడ్ బయటకొస్తది, ఆక్సిజన్ పోతుంది. ఇట్లాంటి ప్రచారం చేశారు. తర్వాత చూస్తే అవే కాదు అని చెప్పి పాపం బయాలజిస్టు బెంగుళూరు నుంచి వచ్చి మరి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కంప్లెయింట్లు పెట్టారు. హైకోర్టులో కేసు కూడా వేశారు. అంత దుష్ప్రచారం జరిగింది. అదేదో ఆ చెట్లేదో జగను తనేదో కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నట్టు. అక్కడ ఒక దుష్ప్రచారం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఈ చెట్లు నరికేస్తాడు. నేను అప్పుడు కూడా చెప్పా. వీఐపీ రూట్ ఉన్నప్పుడు ఆ చెట్ల కొమ్మలు నరుకుతారు గానీ చెట్టు ప వేళ నుంచి ఎవడు పీకడరా నాయన. తప్పుడు ప్రచారం అన్నట్టు. కానీ మనకి పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తది కాబట్టి తప్పుడు ప్రచారం జగన్ విషయంలో సక్సెస్ అయింది. నిన్న ఎవరో మిత్రుడు ఏదో కామెంట్స్‌లో మీరు అన్నీ బాగా చెప్తారు గానీ ఒక్క జగన్ విషయంలో అన్నారు. జగన్ విషయంలో కూడా నేను బాగానే చెప్తా. నిజమే మాట్లాడతా. కానీ జగన్ విషయంలో నువ్వు అవతల ఉన్నటువంటి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్ముతున్నావు. ఆ తప్పుడు ప్రచారం నా నోట్ల నుంచి రాలేదనుకుంటున్నావు. జగన్ చెడు చేసినప్పుడు చెడే చెప్పా. మంచి చేసినప్పుడు మంచే చెప్పా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంచి చేస్తూనే మంచినే చెప్తున్నా. చెడు చేస్తే చెడని చెప్తా. నా ధోరణి అది. నేను అట్లా బతకాలనుకుంటున్నా. ఒక భ్రమల్లో బ్రతకాలనుకోవట్లేదు. ఇప్పుడు పరదాలు జగన్ నేను వస్తున్నానయ్యా రూట్ అంతా గ్రీన్ మ్యాట్లు పెట్టమని చెప్పరు. ఇదివరకటి రోజుల్లో ఇవి పెట్టేవాళ్ళు. ఒక తాళ్ళు కట్టేవాళ్ళు. అప్పుడు ఆ తాడు వెనకాలే జనం ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తోసుకుంటున్నారు కాబట్టి బ్యారికేడ్లు లేకపోతే కర్రలు, ఆ కర్రల దగ్గరనే గ్రీన్ మ్యాట్లు. ఇవి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంత పైత్యం. అలా చేస్తారు. దాన్ని పరదాల మాటున, పరదాల రాణి ఇట్లాంటిదంటే నెగిటివ్ ప్రచారం చాలా సులభంగా వెళ్తుంది కదా! వెళ్ళింది. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ గుడి దగ్గరికి వెళ్ళడం, ఆ ఏరియాలో కొన్ని కార్యక్రమాల దగ్గరికి అక్కడ పరదాలు కట్టారు. ఆ ఫోటో తీసి వేశారు. ఆ మధ్యన చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు కూడా పరదాలు కట్టారు. లోకేష్ వెళ్ళినప్పుడు కూడా పరదాలు కడితే తిరుపతిలో అది తీపిచ్చారు దగ్గరుండి. అంటే ఏంటి అది లోకేష్ చంద్రబాబు చెప్పి చేయించారా? లేదు కదా! వాళ్ళే కట్టారు కదా! ఇవి కామన్‌గా జరిగే వాటిని ఇప్పుడు హెలికాప్టర్ ఇదివరకు జగన్ 30 కిలోమీటర్లు విజయవాడలోకి కూడా ఫ్లైట్ హెలికాప్టర్‌లోనే పోతాడు. గుంటూరులో కూడా ఫ్లైట్‌లోకే వెళ్తాడన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల్లో కాకుండా సైకిల్ వేసుకుని వెళ్తున్నారా? ఆటోలో ఎక్కి వెళ్తున్నారా? కామన్‌గా జరిగే వాటిని భూతద్దంలో పెట్టి చూపెట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్‌లో అవుతున్నాయి. అదే జరుగుతున్నది. ఇప్పుడు కాకపోతే వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళే రాసుకుంటారు అది.